కాబట్టి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సూపర్ 6 పథకాల్లో అద్భుతమైన పథకాలు గురించి నేను అడుగుతా. వచ్చిందంటే వచ్చిందని చెప్పండి, రాలేదంటే రాలేదని చెప్పండి. ఎందుకు రాలేదనేది మనం పరిష్కరించి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మీకు సూపర్ 6 పథకాల్లో ఫస్ట్ పథకం వచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇంట్లో అవ్వదాతరికి పింఛన్ కార్యక్రమం చెప్పాడు. ఎలా చెప్పాడు? గత ప్రభుత్వం 2000 రూపాయలు ఉన్న పింఛన్ ని 3000 చేసేదానికి 5 సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3000 ఉండే పింఛన్ ని ఒకేసారి 4000 ఇచ్చాడు. కాబట్టి ఆ పథకం గురించి అడుగుతాను. ఆ పథకము మీ ఇంట్లో వచ్చింది అందరికీ, అంటే అవ్వ తాతలు కావచ్చు, మీ అత్త మామలు కావచ్చు, ఎవరికైనా కానీ వచ్చిందంటే వచ్చిందనండి, లేదంటే లేదని చెప్పండి. తర్వాత నెక్స్ట్ దీపం పథకం గ్యాస్ ఉచితంగా వచ్చిందా లేదని అడుగుతారు. మీరు వచ్చిందంటే వచ్చిందని చెప్పండి. తర్వాత తల్లికి వందనం, పిల్లలు ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఉన్న వాళ్ళకి వచ్చిందా లేదా అడుగుతారు. వచ్చిందని తర్వాత మీరు చెప్తే తర్వాత నేను మీటింగ్ స్టార్ట్ లో ఆ మీటింగ్ లో మీ గురించి మీరు చెప్పిన విధంగా నేను మాట్లాడతా. తల్లి, మీ ఇంట్లో అత్తకు కావచ్చు, మామకు కావచ్చు, పింఛన్ వచ్చిందా? వచ్చిందన్నాడంటే చేతులు తండ్రి అంటే ఇంట్లో ఎవరికి అత్తకు కావచ్చు, మామకు కావచ్చు. అత్తకు వస్తే నాకేమొచ్చా, మామకు వస్తే నాకేమొచ్చా కాదు. అవునా? వచ్చిందా? తక్కువ చేతులు ఎత్తినామంటే అత్త మామ లేకపోకుండా చేతులు ఎత్తలేదు అనమాట. సరే, వికలాంగుల పింఛన్ 6000 రూపాయలు వచ్చిందా? వస్తుంది. విడిగా పింఛన్ అక్కచెల్లెమ్మకి భర్త కోల్పోయిన వాళ్ళకి పింఛన్ 4000 వచ్చిందా? వచ్చింది. తర్వాత బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15000 రూపాయలు ఇచ్చాడు. 15000 రూపాయలు వచ్చింది. అంటే ఆ బెడ్కే పరిమితమైన పూర్తిగా వికలాంగ అయి ఆ బెడ్కే ఉంటే వాళ్ళకి 15000 రూపాయలు ఇచ్చాడు. వచ్చిందా? సరే, నాకు తెలియగా ఈ అక్క చెల్లెమ్మలకి 4000 రూపాయలు పింఛను కానీ, 6000 వికలాంగుల పింఛన్ కానీ, 15000 రూపాయలు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ, అన్ని విధాలుగా వచ్చిన అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. తర్వాత రెండో పథకం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 వచ్చిందా? ఒకరికి ఎందుకు రాలేదు అనేది ఆ తర్వాత అడుగుదాము. సాధ్యమైన అందరికి వచ్చింటుందని నేను అనుకుంటున్నా. కొంతమందికి ఎందుకు రాలేదు? కరెంటు బిల్లు లేదంటే ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని రావాలా అట్లాంటివి